माता की। మతానికో పార్టీ, కులానికో జెండా, విభజించి పాలించు అన్న తెల్లదొరల సిద్ధాంతానికి ఆకర్షితులయ్యారో లేదా మనం బాగుండాలి, మనవాడు బాగుండాలి అన్న స్వార్థం పెరిగిందో తెలీదు, కానీ మతానికో పార్టీ, కులానికో జెండా పెట్టి కులాల మధ్య చిచ్చు పెట్టారు మన రాజకీయ నాయకులు. సీట్లు, ఓట్ల రాజకీయంతో వ్యవస్థని నాశనం చేశారు. ఎన్నికల ప్రస్తావన వచ్చేసరికి కుల బల సమీకరణాలు మొదలు పెడతారు, కుల రాజకీయాలు చేస్తారు. ముక్కోటి దేవతలకు నిలయమైన ఈ దేశంలో పుట్టినందుకు గర్వపడాలి, కానీ కుల మతాలను ఓటు బ్యాంకులుగా చూసే ఈ రాజకీయ నాయకుల మధ్య బ్రతుకుతున్నందుకు సిగ్గుపడాలి. సమాజంలో బ్రతకడానికి స్వేచ్ఛ కావాలి, కానీ కులాలు మతాలు కాదు. కుల మతాలు కుటుంబానికే పరిమితం కావాలి, కానీ రాజకీయాలకు కాదు. కుల మతాలను ఓటు సరుకుగా చూసే నాయకులు పోవాలి. ఈ వ్యవస్థను మార్చే నాయకుడు కావాలి. అది జనసేనతోనే సాధ్యం. 70 ఏళ్ల స్వతంత్ర దేశంలో, నా 54 ఏళ్ల జీవితంలో అలాంటి నాయకుడి కోసం నేను, ఈ దేశం ఎదురు చూస్తూనే ఉన్నాం. ఇప్పటికీ అలాంటి నాయకుడు వచ్చాడని నమ్ముతాను. ఎందుకంటే తను కుల మతాలకు అతీతుడు. కుల మతాల కంటే ముందు మనిషిని మనిషిలా చూస్తాడు. కులాలను ఐక్యంగా ఉంచుతూ మత ప్రస్తావన లేని రాజకీయం చేస్తాను అన్న ఆలోచనలు చాలు అతన్ని నమ్మడానికి. ప్రజా జీవితంలోకి వ్యక్తిగత జీవిత ప్రస్తావన తేవడం అవసరం, కానీ కులాల మతాల ఐక్యతని తన ఇంటి నుంచి తనే అమలు చేసి చూపడు. కనుక మత ప్రస్తావన లేని రాజకీయాలు కూడా చేస్తాడనడంలో సందేహం లేదు. జై హింద్.